ఏం చేద్దామో ఆలోచిస్తున్నాను రా. చేపల పులుసు కొంచెం రెగ్యులర్ గా కాకుండా స్పెషల్ గా చేయి. మామిడికాయతో చేయనా? చెయ్యి. మామిడికాయతో స్పెషల్ చేపల పులుసు మీ అత్త చేస్తుంది. ఓకేనా? ఓకే, డన్. డన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అచూస్ ఫుడ్ ఈగల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోస్కి గ్యాప్ రాలేదండి, నేనే గ్యాప్ ఇచ్చాను బికాస్ ఆఫ్ సమ్ వర్క్ ఇష్యూస్ అండ్ దాట్స్ ద అదర్ మ్యాటర్. అండ్ ద మెయిన్ మ్యాటర్ ఈజ్ మామిడికాయ చేపల పులుసు. పేరు వింటుంటేనే నోరూరిపోతుంది కాదు? అవునండి, తయారీ విధానం కూడా అంతే బాగుంటుంది. మేము ఇక్కడ బొచ్చ చేప తీసుకున్నాం. అది 1.5 కిలో ఉంటుంది. దానికి సరిపడా కారం, పసుపు, ఉప్పు, అలానే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారాలు సరిగ్గా పడ్డాయో లేదో చూసుకోండి. అలానే పులుసుకి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. మామిడికాయ చేపల పులుసుకి కావలసిన ఇంగ్రీడియంట్స్: అల్లం, వెల్లుల్లి, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు స్పెషల్ మామిడికాయ చేపల పులుసు తయారు చేసుకునే విధానాన్ని మనం ప్రాక్టికల్గా చేసి చూపిద్దాం. మట్టి కుండలో చేసేవారు డైరెక్ట్గా హై ఫ్లేమ్ మీద కాకుండా ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టార్ట్ చేయండి. దానివల్ల మట్టి గిన్నెలు వెంటనే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ముందుగా ధనియాలు, దాల్చీని, లవంగాలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడాను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దినుసులన్నీ కూడాను చేపల పులుసు టేస్ట్ని మరింతగా పెంచుతుంది. ఇవి చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇలా పొడి చేసుకోవాలి. తరువాత 3 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తరువాత కొద్దిగా అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, అలానే 2 టమోటోలు మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమోటోలు కానీ ఉల్లిపాయలు కానీ ముక్కలుగా కంటే ఇలా పేస్ట్ చేసుకొని వేస్తే పులుసు ఇంకాస్త బాగుంటుంది. ఇవన్నీ చేసుకునే లోపే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలి. మామిడికాయ చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను రెడీగా ఉన్నాయి. ఇప్పుడు పులుసు ఎలా చేసుకోవాలి అన్నది చూసేద్దాం. ఇక్కడ మేము వేరుశెనగ గానుగ నూనె తీసుకున్నాము. వేరుశెనగ నూనె అయితే ఇంకొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఆ తరువాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత అల్లం, వెల్లుల్లి, టమోటో ముద్దని కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే 2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న పసుపు, కారం, ఉప్పు కేవలం ఈ మసాలాకి తగ్గట్టు వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా పులుసు తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆహా, ఎంత కమ్మగా వాసన వస్తుందో చూసారా? నూనె అంతా కూడాను పైకి తేలింది. కరెక్ట్గా ఈ టైంలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడాను దీనిలో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 లేదా 6 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలానే ఇదే టైంలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మిగతా కర్రీస్కి పచ్చిమిర్చి అలానే కరివేపాకు ముందుగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఏదైనా సరే పులుసులకి చివర్లో పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుంటే ఇంకాస్త బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా? ఆగండి, ఇంకా పులుసు రెడీ అవ్వలేదండి. ఇప్పుడు వస్తుంది మెయిన్ ఇంగ్రీడియంట్. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, ధనియాలు, జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మామిడికాయ కట్ చేయనా? ఒక చిన్న సైజ్ మామిడికాయని తీసుకొని ఇలాగా పెద్దగా ముక్కలు కట్ చేసుకొని పులుసులో యాడ్ చేసుకోవాలి.
మీకు కావాలంటే మామిడికాయని ఉడకబెట్టి దాని రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ముక్కలు ముక్కలుగా అయితే నోటికి చాలా బాగుంటుంది. చేపల పులుసు రెడీ అయిపోతుంది అన్న ఒక 10 నిమిషాల ముందున మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కారం కారంగా అక్కడక్కడ నోటికి మామిడి ముక్కలు తగులుతూ నలుచుకోవడానికి కొద్దిగా చేప ముక్కలతో అద్భుతంగా ఉంటుంది ఈ మామిడికాయ చేపల పులుసు. మంచి స్మెల్ వస్తుంది కదా. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. కొద్దిగా టేస్ట్ చూడు. మామిడికాయ వేసాడండి. గుమ్మగుమ్మలాడిపోతుంది కదా. చాలా బాగుంది. సాయి మమ్మీ అత్త చేసిన మామిడికాయ చేపల పులుసు నీకోసం స్పెషల్. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పు. సూపర్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ చేపల పులుసు చేసుకొని టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ రెసిపీస్. అండ్ మా డాడీ అండ్ సాయికి అయితే ఈ మామిడికాయ చేపల పులుసు తెగ నచ్చేసింది. ఎంతైనా కష్టపడి చేసుకున్నది కదా, ఆ మాత్రం రుచి ఉంటుంది. ఈసారి డిఫరెంట్గా వెజ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడు ఉందట మామిడికాయ చేపల పులుసు. మామిడికాయ చేపల పులుసు సూపర్. అద్దరిపోయింది.